వరంగల్ అది లోకల్ ఎక్కడో మరి కానీ ఈ రెండు వరంగల్కి సంబంధించిన వార్తలే. ఈ రెండు కూడా డిఫరెంట్ వార్తలు. ఒకటేమో కట్టుకున్న భర్తను మరి బావ మీద ఉన్న మోజుతోటి భార్య పురుగుల మందించి చంపే ప్రయత్నం. ఇంకొకటి తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని 22 ఏళ్ళ అమ్మాయి ప్రేమించి మరి ప్రేమ విఫలమైందో ఏం పాడైందో తెలియదు కానీ ఆ ప్రేమ సలగుండా తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించడం ఏంటి? ఇక నన్ను కాపాడు నాన్న అంటూ ఆమె సూసైడ్ చేసుకుందంట, పురుగుల మందు తాగిందంట. ఈయనేమో పురుగుల మందు కలిపి చంపిండు మొగుడిని. ఈయనేమో బావ మీద మోజుతోటి భర్తకు పురుగుల మందు కలిపి చంపితే అక్కడ ఆమె 42 ఏళ్ళ తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి ప్రేమ విఫలమైందని మరి పురుగుల మందు తాగి చచ్చిపోయిందట. ఎట్లుంది కథ? కాపాడమని తండ్రిని వేదుకుంటుందట. ఎటుపోతున్న సమాజం, ఏమవుతున్నాయి మానవ సంబంధాలు, ఎందుకు ఇట్లా దాపరిచిన తెలివై కానీ వాయు వరుసలు మర్చిపోతున్నారు. వాయు వరుసలు మర్చిపోయి తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక ఆనందం కోసం అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నారు. సో ఇక ప్రధానంగా మహిళల్ని చాలామంది ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల క్రైమే ఎక్కువైపోయింది. మహిళల క్రైమ్ ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకోవాలంటే యువకులు భయపడుతున్నారు. ఎందుకురా నాయన ఇట్లా వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన సంఘటనలో, బావ మోజులో పడి భర్తకు పురుగుల మంది ఇచ్చిన సంఘటనలో, ఇట్లా ఏదో ఒక సంఘటనని మరి పురుషులంతా కూడా, యువకులంతా కూడా పెళ్ళి అన్నటువంటి మాట రాగానే ఇమాజినేషన్ చేసుకొని ఎందుకురా నాయన భార్య చేతిలో మనం బలైపోవడం, ఇక పెళ్ళే చేసుకోకపోతే బాగుంటుంది కానీ ఆలోచనకు వస్తున్నట. ఆకాశంలో సగం అని చెప్పుకుంటున్నాం. ఆ మధ్యకాలంలో అంతరిక్షం దాకా పోయి వచ్చింది ఒక మహిళ. విమానాలు నడుపుతున్నారు. ఇక చెప్పుకుంటూ పోతే మహిళలు లేని రంగం లేదు. అన్నిట్లలో మహిళలు ముందడుగులో ఉన్నారు. మరి కొంతమంది మహిళలు అట్లా ఆదర్శంగా ఉంటే ఇంకొంతమంది మహిళలు ఏమిట్లా మహిళల్ని కించపరిచే విధంగా, మహిళలకు మచ్చ తెచ్చే విధంగా భర్తలను చంపుకుంటూ, పిల్లలను చంపుకుంటూ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి మహిళల్లో మార్పు రావాలంటే మరి ఏం చేయాలో ప్రజలు చెప్పాలి. ప్రభుత్వాల నుంచి ఏమైనా అవగాహన కార్యక్రమాలు పెట్టాలన్నా, లేకపోతే ప్రజలను చైతన్యపరచాలన్నా, ఏం చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది? ఎందుకు ఇట్లా తయారయ్యారు? వాయు వరుసలు మరిచి ఎందుకు ఈ శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇట్లా మరి అత్యాచారాలకు పాల్పడుతున్నారు? సో దయచేసి మారండి. మనిషి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాడు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోడు. ఈ 4 రోజులే మొత్తం జర్నీ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతమైనటువంటి ఈ 4 రోజుల జర్నీలో కూడా కుళ్ళు, కుతంత్రాలు, మర్డర్లు, మానభంగాలు, కోట్ల రూపాయల ఆస్తులకు పరుగులెత్తుడు అవసరమైనంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపి మరి ప్రశాంతంగా జీవితాన్ని వదిలేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. భార్య భర్త అంటే 2 కాడెడ్ల లెక్క. వాళ్ళు ప్రశాంతంగా ఆ జీవితాన్ని ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి జోడి జంట అది. కానీ భార్యాభర్తలు అవన్నీ మర్చిపోయి ఇక భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు. భార్య ఒక ఆమెను చూసుకుంటే భర్త ఇంకొక ఆమెను చూసుకోవాలి. రుచిలేని పచ్చిపులుసు లెక్క అయిపోయింది ఇలా సంసారం. రుచిలేని పచ్చిపులుసు లెక్క ఈ మధ్య కాలంలో కొంతమంది జంటలు భార్యాభర్తల పరిస్థితి అయింది. పెళ్ళయి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందో లేదో పెళ్ళ మీద భర్తకు మోజుపోతుంది, భర్త మీద భార్యకు మోజుపోతుంది. ఇక ఆమెనేమి ఇంకో ఆమెను చూసుకోవాలి, ఈయనేమి ఇంకో ఆమెను చూసుకోవాలి. ఏందో అర్థం కాదు. సో ఇట్లా నడుస్తున్న వ్యవహారాలు కాబట్టి సో దయచేసి కొంత ఆలోచించి సంసారాలు, జీవితాలు లేకపోతే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోండి. ఇక ఈనాడులో చూస్తే ఈనాడులో ఏం కనబడుతుంది? ప్రధానంగా